పథకాలు నెరవేర్చాడు. ఏదన్నా మరి అప్పులు చేయకుండా మరి ఎట్ట జరిగిద్ది? అంత జనానికి వైద్యం చేపించి, అంత జనానికి ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా లేదమ్మా. ప్రైవేట్ పేద ప్రజలు అనే వాళ్ళు ఆరోగ్యం ఎలా బాగు చేసుకుంటారు? బాగు చేత్తం లేదు, ఏమి లేదు. అట్ట పడి సావటమే. మరి ఈ రిటైనింగ్ వాల్ ఉంది కదా, ఇప్పుడు మీ అందరికి రిటైనింగ్ వాల్ అనేది దానివల్లే మా ఇల్లు ఇట్ట ఉండే, లేకపోతే మొత్తం ఇల్లుతో సహా పోయాయి మొన్న వచ్చిన నీళ్ళకి. ఆ రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల ఉపయోగం లేదు అంటున్నారు. ఓడంత ఉపయోగం లేకపోతే మా ఇల్లు రేకులు కూడా ఉండేవి కాదు, మొత్తం కొట్టుకుపోయి. 15 లక్షల నీళ్ళు అంటే 8 లక్షలకే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం ఇళ్లలోకి నీళ్లు వచ్చినాయి. ఆ గోడ కట్టబట్టే ఇప్పుడు మరి నీళ్లు వచ్చినా గానీ, తడిసినా గానీ, నష్టపోయినా గానీ ఇల్లు మాత్రం నిలబడగలిగిన, ఏ ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఆ గోడ ఉండటం మూలానే ఆ ఇల్లు అట్ట నిలబడి ఉండే, తడిసిపోయినా పాడైపోయినా. అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తున్నారంట, మరి మీరు అందరూ మద్దతు ఇస్తారా ఆయనకి? బంగారం వెళ్ళి ఇస్తారు. జనం అందరూ ఎదురు చూస్తున్నారు. పథకాలు నెరవేర్చాడు. ఏదన్నా మరి అప్పులు చేయకుండా మరి ఎట్ట జరిగిద్ది? అంత జనానికి వైద్యం చేపించి, అంత జనానికి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కూడా లేదమ్మా. ప్రైవేట్ పేద ప్రజలు అనే వాళ్ళు ఆరోగ్యం ఎలా బాగు చేసుకుంటారు? బాగు చేత్తం లేదు, ఏమి లేదు. అట్ట పడి సావటమే. మరి ఈ రిటైనింగ్ వాల్ ఉంది కదా, ఇప్పుడు మీ అందరికి రిటైనింగ్ వాల్ అనేది దానివల్లే మా ఇల్లు ఇట్ట ఉండే, లేకపోతే మొత్తం ఇల్లుతో సహా పోయాయి మొన్న వచ్చిన నీళ్ళకి. ఆ రిటైనింగ్ వాల్ కట్టడం వల్ల ఉపయోగం లేదు అంటున్నారు. ఓడంత ఉపయోగం లేకపోతే మా ఇల్లు రేకులు కూడా ఉండేవి కాదు, మొత్తం కొట్టుకుపోయి.